హలో అండి, నేను ఉషా. ఈరోజు రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. దానికోసం 3 ఎగ్స్ తీసుకున్నాను. వీటిని స్పూన్ కానీ ఫోర్క్ కానీ విస్కర్తో కానీ బాగా బీట్ చేయాలండి. తర్వాత అందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. మీడియం సైజ్ టమాటాలు 2 చిన్న ముక్కలు కోయాలి. నేను కొంచెం పెద్ద ముక్కలు కోసాను. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవి మీకు సరిపడినట్టుగానే వేసుకోవాలండి. నేను చూపించిన 3 ఎగ్స్కి మెజర్మెంట్ ఇదైతే సరిపోతుంది. ఉప్పు కారాలు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు అంత బాగా ఆమ్లెట్ పొంగినట్టుగా వస్తుంది. నురుగు వచ్చినట్టు బీట్ చేస్తే ఆమ్లెట్ బాగా పొంగుతుందండి. ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టి తర్వాత అట్ల పెనం స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చండి. నేను నెయ్యి వాడుతున్నాను. నెయ్యి వేసిన తర్వాత బ్రెడ్ పీస్లను ఈ విధంగా అటు ఇటు కాల్చి పక్కన పెట్టుకోవాలి. తరువాత మళ్ళీ నెయ్యి వేసుకొని మనం కలిపిన ఎగ్ మిశ్రమం ఏదైతే ఉందో దానిని పెద్ద ఆమ్లెట్ వేయాలండి. చిన్న ఆమ్లెట్ వేయకూడదు, ఎందుకంటే తర్వాత ఫోల్డ్ చేయడానికి సరిపోదు. పెనం నిండా ఆమ్లెట్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత మన బ్రెడ్ ఏదైతే ఉందో లిక్విడ్ అంటుకోవడానికి అటు ఇటు తిప్పి పెట్టాలండి. తర్వాత చుట్టూ కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఆమ్లెట్ కొంచెం కాలిన తర్వాత ఆమ్లెట్ని బ్రెడ్ అంతా కవర్ చేయాలండి. ఆమ్లెట్తో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్ చేయాలి. ఇంకా ఉడకాలండి, ఉడకలేదు. ఇలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ తిరగవేసి దాన్ని కాల్చుకోవాలి.